దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆగస్టు నెల అంతా ప్రభు మనల్ని కాపాడారండి. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాలు విన్న మీ అందరినీ ప్రభు ఆ వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేర్చును గాక. ఈ చివరి రోజు వరకు కాపాడిన దేవునికే సమస్త స్తుతిగన మహిమ ప్రభావాలు చెల్లును గాక. మరొక నెలలో ప్రవేశించి దేవుని కృప పొందుకోవాలని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ నెలంతా కాపాడిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం నిమిత్తం నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచూ మర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను. ఆమె అలాగూ కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఎవరైతే ఇశ్రాయేలుని శ్రమపరుస్తున్నారో, వెట్టి పనులు చేస్తున్నారో ఆ ఫరో రాజు చనిపోయాడంట. చనిపోయిన తర్వాత వారి నిట్టూర్పులు విడుచుచు వెట్టి పనులు చేస్తున్న సంగతి మరి దేవుడికి మొర్ర పెట్టుకోగా దేవుడు వారి మొర ఆలకించి మరి దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. ఈ నెలలో మీరు విడిచిన నిట్టూర్పులు, ఈ నెలలో మీరు పడిన శ్రమ, మీరు పడిన కష్టం, మీరెంతగా ఈ నెలంతా మరి శ్రమ పడ్డారో అవన్నీ దేవుడు చూశాడు. ఆమె ఏమంటే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క ఫరోని దేవుడు తీసేశాడు. హల్లెలూయా. ఫరో చనిపోయాడంట. వెట్టి పనులు చేయించాడు, శ్రమ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. ఎవరైతే శ్రమ పెట్టారో ఆ ఫరో పోయాడండి. అదే వాగ్దానం ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు శ్రమ కలిగిస్తున్న దురాత్మ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దురాత్మ, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దురాత్మ, మీకు అండ్ వెట్టి పనులు కలిగిస్తున్న దురాత్మ, ఎవరైతే ఈ శ్రమ తట్టుకోలేను, ఈ బాధ తట్టుకోలేనని నిట్టూర్పులు విడుస్తున్నారో ఆ యొక్క శత్రువు ఏదైతే ఉందో ఈరోజు అది తొలగిపోయింది. ఈ చివరి దినాన్ని నెలాఖరున దానిని దేవుడు తీసివేస్తున్నాడని యేసు నామములో ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడట. నీ మొర విన్నాడట. ఈ నెలలో మీరు చేసిన ప్రార్థనలు ప్రభు విన్నాడు. ఈ నెలలో మీరు చేసిన దేవుని మొరను ప్రభు విన్నాడు. ఫరోను తీసివేశాడు. ఇక మీదట నిట్టూర్పులు ఉండవు, ఇక మీదట కన్నీరు ఉండదు, ఇక మీదట వేదన, శ్రమ ఉండదు. ఎందుకంటే ఫరో లేడు. దేవుడు నీ మొర ఆలకించాడు, నీ మూలుగులు ఆలకించాడు. నిజమేనండి. కొన్నిసార్లు శ్రమ తట్టుకోలేక మూలుగుతూ, నిట్టూర్పులు విడుస్తూ, వేదన పడుతూ, అయ్యో నాకిక ఏ దారి లేదా అనుకొని నలిగిపోతూ మనం ఉంటాం కదా. ప్రభు అంటున్నాడు, నీ మొర నేను విన్నాను, నీ ప్రార్థన నేను విన్నాను, నీ యొక్క మీకు చేసిన వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను, నా ప్రణాళిక నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఇక మీదట ఫరో ఉండడు. హల్లెలూయా. ఏమండి, ఫరో తొలగిపోయాడండి. దావీదు గొల్యాతుని చంపినప్పుడు ఇశ్రాయేలీయులకు ఎంత సంతోషం. ఏమంటే ఫిలిష్తీయులు అందరూ పారిపోయారు. గొల్యాతు యొక్క తల నరకబడింది. అప్పటి వరకు శోధించాడు, అరిచాడు. ఒక్క దెబ్బకి దావీదు పడగొట్టి తల నరికాడండి. ఫిలిష్తీయులు పారిపోయారు, ఇశ్రాయేలీయులకి జయం వచ్చింది. ఈరోజు ఫరో చనిపోయాడు. అది గుర్తుపెట్టుకోండి. ఫరో ఇక లేడట. వెట్టి పనులు చేయించే ఫరో ఇక లేడు. శోధించే ఫరో ఇక లేడు. నీకు శ్రమ పెట్టే సాతాను, ఇబ్బంది పెడుతున్న దెయ్యం ఏదైతే ఉందో దాన్ని దేవుడు తీసివేశాడు. ఈరోజు విడుదల నీకు. ఇది విడుదల దినం. ఈ నెలాఖరు రోజున దేవుడు నీకు పూర్తి విడుదల. ఒక విడుదలతో క్రొత్త నెలలో ప్రవేశించబోతున్నాం. ఒక విడుదలతో క్రొత్త మాసములు అడుగు పెట్టబోతున్నాం. గొప్ప విడుదల దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆమె ఈ నెలలో పడిన నిట్టూర్పు మరలా నీకుండదు. ఈ నెలలో పడిన శోధన మరలా నీకుండదు. ఈ నెలలో పడిన ఆపద మరలా నీకుండదు. ఆ ఫరో లేడు. నూతన హృదయంతో క్రొత్త నెలలో కొత్త ఆశీర్వాదాలతో అడుగు పెట్టుదోగాక. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, యేసయ్య నామములో ఆయన పాదాలు చెంది బిడ్డలను దీవిస్తూ ఉన్నాను. ఫరోను మీరు తీసివేసి నిట్టూర్పులు తొలగించి ఆ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ వాక్యంలో ఉన్న మర్మం, సత్యం బిడలు గ్రహించున్నట్లుగా చేయమని యేసు నామములో దీవించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము
మనందరికీ తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.